హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ వచ్చేసి కడాయి పన్నీర్. అది ఎలా చేయాలో చూద్దామా. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కాశ్మీరీ రెడ్ చిల్లీ, 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్లు సోంపు యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. దీంట్లో కొన్ని మిరియాలు యాడ్ చేసుకొని వీటిని కొంచెం మనం డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇవి చల్లారాక మిక్సీలో యాడ్ చేసుకొని దీన్ని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఒక కళాయి తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం జీలకర్ర, ఆనియన్స్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. దీంట్లో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం మనం ఇందాక ఫైన్ పౌడర్ చేసుకున్నాం కదా, అది 2 స్పూన్స్ యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కొంచెం కలుపుకొని దీన్ని మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్, క్యాప్సికమ్, టమాటాలు ఇలా చూస్తున్నారుగా ఇలా కట్ చేసుకోవాలి. పన్నీర్ పీసెస్ కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో హాట్ వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకుందాం. హాట్ వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. మనం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో యాడ్ చేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. ఆయిల్ చూసారు కదా ఎలా తేలుతుందో, ఇలా మంచిగా మనం మొత్తం స్మాష్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కళాయి ఆన్ చేసుకొని దాంట్లో బటర్ యాడ్ చేసుకుందాం. తర్వాత దీంట్లో ఆనియన్స్, క్యాప్సికమ్, టమాటోస్ అనేవి మనం టోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. దీంట్లో పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం కడాయి మసాలా రెడీ చేసుకున్నాక ముందు ఆ కడాయి మసాలా అనేది దీంట్లో 1 స్పూన్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం కుక్ చేసుకున్న గ్రేవీ కర్రీ ఉంది కదా, అది దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. అయిపోయిందండి, రెడీ అయిపోయింది మన కడాయి పన్నీర్ అనేది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.